మనకు 2 రకాల పద్ధతుల యోగ సాధనలు ఉన్నాయి. ఒకటి డైరెక్ట్, ఇండైరెక్ట్ అని. ఇండైరెక్ట్లో ఏమంటే మనం ధ్యానంలో కూర్చున్న తర్వాత మనకు కొన్ని అనుభవాలు, అనుభూతులు, ఎక్స్పీరియన్స్ వస్తుంటాయి దైవ సంబంధించినటువంటివి. ఇవి ఈ రెండవ మెథడ్లో ఏముంటుందంటే ఆ ధ్యాన సమయంలో, ఆ ధ్యాన నిష్టలో ఉన్నప్పుడు నీకు అనుభవాలు అయిన వస్తూ ఉంటాయి. కానీ నువ్వు మళ్ళీ జాగ్రత్త అవస్థకు వచ్చిన తర్వాత అవి గుర్తురావు. చూసారా? కుండలి యోగం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఏ అనుభూతులు నువ్వు పొందావో ధ్యాన సమయంలో అవి నువ్వు జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు నిజం కావాలి, గుర్తుకు రావాలి. ఇప్పుడు యోగ సాధకుడు ఉంటాడు, నేను ధ్యానంలో కూర్చొని ఇది కనపడింది, అది కనపడింది, చంద్రుడు, సూర్యుడు ఏమో చెప్తుంటారు. అవి జాగ్రత్త అవస్థకు వచ్చిన తర్వాత, అంటే ధ్యానం అయిపోయిన తర్వాత మీకు గుర్తుండు. అదొక పద్ధతి అన్నమాట. అది పాతకాలం పద్ధతిలో లేకపోతే ట్రెడిషనల్ మెథడ్లో జరుగుతుంది. కుండలిని యోగంలో ఏమంటే కుండలిని యోగ సాధన చేసే మళ్ళీ ఏ అనుభూతులు వాస్తవంగా మీరు అనుభవించారో అవి జాగ్రత్త అవస్థలో కూడా మీకు జ్ఞాపకాలు ఉంటాయి. జాగ్రత్త అవస్థలో కూడా ఈ నిజం అవుతాయి. అది రెండింటికి డిఫరెన్స్. ఇంకోటి ఏంటంటే దీన్ని ఇంగ్లీష్లో చెప్తాను, టు రియలైజ్ ది గాడ్ ఇన్ ది బాడీ. అంటే దేవుడు ఎక్కడ ఉన్నాడు అంటే మన ఆత్మరూపంలో శరీరంలోనే ఉన్నాడు. టు రియలైజ్ ది గాడ్ విత్ ఇన్ ది బాడీ త్రూ ది విజ్డమ్ రివీల్డ్ బై ది కుండలిని ఇచ్చేటువంటి జ్ఞానం ద్వారానే మనకు ఆత్మసాక్షాత్కారం కానీ ఆత్మదర్శనం కానీ అవుతుంది. సొంతంగా మనము ఆత్మసాక్షాత్కారం పొందాలి, దైవాన్ని చూడాలి అనుకుంటుంటాం, జరగదు. మనం ఏ శక్తిని పొందాలన్నా త్రూ ది విజ్డమ్, జ్ఞానం గివన్ రివీల్డ్ బై ది కుండలి. ఈ సూక్ష్మ శక్తులను, దైవశక్తులను ఏం పొందాలన్నా సరే కుండలిని యొక్క శక్తితోనే సాధ్యము.